ఇంకో ఇది ఇది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అతిపెద్ద చర్చనే. ఎక్కడైతే RRR ఇంకో ఇక్కడ ఉంది చూడు మా అన్న, ఈయన ఎవరో తెలుసా? ఇట్లా ఇట్లా ఒక ఆయన అంటాడు, మీకు తెలుసా? ఇట్లా ఏతుల వెంకన్న గారు ఇట్లా ఇట్లా అంటాడు, జబ్బలు ఎగిరేస్తాడు. ఇట్లా అంటాడు, జబ్బు ఎగిరేస్తాడు. ఏతుల వెంకటన్న గారు RRR విషయంలో తమ్ముడు ఒక రోకు, అన్న ఒక రోకు. చూడరా, నాడు ఎగదోసి నేడు ఎగవేసి ఫార్మాపై కాంగ్రెస్ దగాని ఒక బొమ్మేశారు. ఇక నేడు RRR పై కోమటిరెడ్డి దోక. నాడు అలైన్మెంట్ మార్పుపై హామీలు, ఆందోళనలు. నేడు స్వయంగా ఆ శాఖ మంత్రిగా ఉన్న ఉలికే లేదు. కనీస నిర్వాసిత రైతులను కలిసే తీరిక కూడా లేదు. రైతులను అరెస్టు చేయించి స్టేషన్లో పెట్టించిన మంత్రి. RRR వద్దని రైతులు అంటే దుమ్మెత్తి పోస్తున్న రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులు. RRR అయ్యేదా పోయేదా అని మా వెంకటన్న అంటాడు. అయ్యేదా పోయేదానా అని డైలాగ్ వేసింది. గో అప్పటి వరకు నువ్వు ఉంటావో నేను ఉంటానో తెలియదు. ఎన్ని తరాలు ఎన్ని ప్రభుత్వాలు మారాలనో. నల్లగొండలో నేను బైపాస్ రోడ్డు వేయిస్తున్నా, అక్కడ రైతులకు కోటిన్నర ఇస్తున్నా. అప్పటిదాకా నేనుంటే మీకు అట్టనే వస్తాయి పోండ్రి. పుటపాక భూబాధితులతో కోమరెడ్డి వ్యాఖ్యలు అంటే మంత్రి మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు. నల్లగొండ జిల్లా నుంచి ఇది రాశారు. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఇగో ఈయన అదే రాసింది. మరి ఇద్దరిది ఒకరొకరు వార్తలు షేర్ చేసుకురు కదా. నిన్న న్యూస్ లైవ్ శంకర్ స్టూడియోకి వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ మా మునుగోడు కాన్స్టిట్యున్సీ పుట్టపాక అనే విలేజ్ నుంచి వచ్చారు. ఈ వార్త నమస్తే తెలంగాణ గడ్డ వాకిందని నాకు డౌట్. ఇప్పుడు నమస్తే తెలంగాణ, ఈ తెలంగాణ పత్రికలు రెండు కలిసే రాస్తా ఉన్నాయా వార్తలని నాకు వచ్చిన డౌట్ వస్తాను. ఎట్లా చేసింది ఈ వార్త మీకు? వాళ్ళు లైవ్ లో చెప్పిన విషయం వీళ్ళ మెయిన్ పేపర్కి వస్తుందా? న్యూస్ లైవ్ స్టూడియోలో వీళ్ళు పుట్టపాక రైతులు చెప్పిన విషయం ఇందులో మెయిన్ పేపర్లోకి వచ్చింది నమస్తే తెలంగాణకు. ఎట్లా వచ్చింది అర్థం కాదు. మోయో వేసుకోవాలి. ఇంకసారి అది పక్కన పెడితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే దివీస్ కోసం రైతుల భూములు ఖతం చేస్తారు. ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఆఫ్ రీజనల్ రింగ్ కూడా ఇక్కడ బొమ్మ వేసారు. ఇది ఇప్పుడు అలిగేషన్స్ ఉన్నాయి. ఇదంతా రౌండ్ అయింది. ఈ గ్రామంలో వంకలు మన నాగుపాము ఇక్కడ తిరుగుతారు, ఇటు తిరుగుతారు. ఎందుకు తిరుగుతుంది? ఎందుకు వంకలు తిరుగుతుంది అంటే ఇక్కడ ఇట్లా దివీస్ కంపెనీ అనేది ఒకటి ఉంది. ఇది హైవేనా? చౌటుప్పల్ హైవే అయితే సపోజ్ ఈ చౌటుప్పల్ హైవేలో దివీస్ అనే ఒక దుర్మార్గుడు, దివీస్ అనే కంపెనీ ఉన్నది, ఫార్మా కంపెనీ. ఆ ఫార్మా కంపెనీ 1000 కోట్లు ఉన్నది నా దగ్గర, 1000 కోట్లు. ఆడు బతికితే ఇప్పుడు రేపు వీళ్ళకి పైసలు వస్తాయి. దివీస్ కంపెనీ కాడ పైసలు తీసుకొని మన రాజన్నోళ్ళ అన్న, దివీస్ కంపెనీ కాడ చౌటుప్పల్ కాడ రాజన్నోళ్ళ అన్న, మా మునుగోడు రాజన్న ఉండదు కదా, వాళ్ళన్న కోమరెడ్డి వెంకటరెడ్డి అన్న పైసలు తీసుకొని మన పావుపల్లిపేట మలిపిండి, పావుతో మలిపిండిట. ఇది రింగ్ రోడా రంగుల రోడ్ అన్న ఆయన అర్థం కావట్లే. పుట్టపాక గ్రామ ప్రజలు పోయి ఇప్పుడు స్టూడియోలో నిలబడి చెప్తారు ఏదో వచ్చేదా సచ్చేదా అంటానట. దివీస్ కంపెనీ పైసలు మాత్రం మరి వెంకటన్నకు వచ్చుంటాయి. రాజన్నకు భాగం లేదా దివీస్ కంపెనీలో పైసలల్లా? రాజన్న కొట్లాడతాడు కానీ అన్నతోని కొట్లాడు. అన్నదమ్ములు ఇద్దరు ఒకటే, జనాలు చూతగాలని చెప్తారు అంతే సింపుల్ గా. అన్ననేమో అలైన్మెంట్ ఇస్తాడు, తమ్ముడేమో అందించిన అలైన్మెంట్ తప్పు అంటాడు. పోరాటం అంటాడు, అన్న మీదకేమో అన్న తమ్ముడు పోడు, తమ్ముడు మీదకి అనరాడు. అప్పుడు ఇద్దరు కలిసి రేవంతుడు మీకు పోతారు. అలైన్మెంట్ ఇచ్చేటోడు ఆర్ఎండ్బి శాఖ ఇస్తుంది. ఎవడు రోడ్డు భవనాల శాఖ మంత్రి కదా. ఎట్లా వచ్చింది అలైన్మెంట్? ఇట్లా పాము వంక తిరుగుతుందా? పాము తిరిగినట్టు ఎట్లా తిరిగింది? పైసలు ఇస్తే తిరిగింది. దివీస్ కంపెనీ పైసలు తింటే కోమటిరెడ్డి ఎక్కడన్నా అంటే జేవి నిందని ఇప్పుడు అలైన్మెంట్ మారిపోయింది. మా రాజన్నేమో అన్యాయం జరిగితే నేను ఊకోను ఎగిరి గంతే ఎత్తా. ఇది ఏవైతే మరి గంతు, నీ గంతుల మన్నువాడ ఇడేవైతే ఈ గంతు. పేద ప్రజల కోసమే ఉంటా, నాకు మంత్రి పదవి వస్తే డెవలప్ అయితే నీ అన్న మంత్రి పదవి వచ్చి ఎగురు పెడతాను నల్గొండకు. నీ అన్న ఆర్ఎండ్బి మినిస్టర్ అయ్యి మా నోట్ల మన్ను కొడతాడు, దివీస్ కంపెనీ సంఖ నాకుతాడు. దివీస్ కంపెనీ సంఖ నాకి మునుగోలు దోలని నట్టేట ముంచి భూములు మింగుతాను. నువ్వు మాత్రం కుయ్యి మానవు. ఏమనంటే నాకు మంత్రి పదవి పీక్ కర్రలు కడతా, వీక్ కర్రలు కడుతున్నాడు. ఇప్పుడు బుద్ధి ఉన్నదా మీకేమన్నా? దివీస్ కంపెనీ కోసం ఈ వ్యవస్థ మొత్తం నడుపుతుంది. RRR అలైన్మెంట్ మారింది, ఎక్కడన్నా మార్చిండు, రాజన్న ఎగిరిండు, జనాలు పిచ్చోళ్ళు అయ్యిర్రు గంతే.
గంతే నల్గొండలో జరిగేది. పేదల పెళ్లి అంటే ఇంకో ఇట్లా వీక్తేనే పెళ్ళి. మన సొమ్ము తింటే దివీస్ కంపెనీలు 1000 కోట్లు ఇస్తే 100 కోట్లు ఇస్తే మరి ఎందుకు పంచరు? లక్షలు 2 లక్షలు 100 మందిని నోట్ల మన్ను వచ్చి వాని కాడ తెచ్చుకొని వచ్చి మరి పంచుతారు. రేపు ఆడ వస్తే 2 లక్షలు, ఈడ పత్తే 2 లక్షలు ఇట్లా ఊకనే ఇచ్చినారు. ఉలిగాడ మీద మన పేరు చెప్పుకొని సంపాదించిన 1000 కోట్ల అవినీతి సొమ్ములో ఉలిగాడ మీద పొట్టు కాదు మనకిచ్చే పైసలు. పథకాలు ఇయ్యారు, పైసలు వస్తారు అంతే, చేత కాదుగా. చూడరా దివీస్ కోసం రైతుల భూములు కథం, కంపెనీ భూములను సర్కారు కాపలా. దివీస్ కోసం ట్రిపుల్ అలైన్మెంట్ మార్చిరు. పచ్చని పంటలు నాశనం చేస్తూ కొత్త అలైన్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం. పాము వంకర్లో తిరిగిన రింగ్ రోడ్డు ఇంకో ఇట్లా తిరిగింది. ఎందుకు తిరిగింది? దివీస్ అని బతికితాను తిరిగింది. అన్యాయం చేయదంటారు అన్నదాతలు. నెల రోజులుగా ధర్నాలు చేస్తున్న రైతులు పట్టించుకోని ప్రభుత్వం. మంత్రి కోమరెడ్డిని కలిస్తే వింత వాదన, అయ్యేది లేదు పోయేది లేదే. నువ్వు వీకేది కూడా ఏమి లేదు కానీ చెప్పాలి గట్టి. నేను వీకేది కూడా ఏమి లేదు, అది అయ్యేది లేదు పోయేది లేదు కానీ నీ వీకేది కూడా ఏమి లేదు చెప్పాలి. న్యూజిలాండ్ స్టూడియోలో ట్రిపుల్ ఆర్ బాధితులు నిన్న పోయినట్టు పోయిన మాట్లాడుతాడు. ఇప్పుడు ఈ వార్త నమస్తే తెలంగాణ కాపీ పేస్ట్ చేసుకున్న అవతలకు అంతే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళందరూ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు మా వెంకటన్న మా రాజన్న వచ్చిపోతాను కానీ ఇప్పుడు అదే చెప్తారు డైలాగు, వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళే, అలైన్మెంట్ బరాబర్ మంచిగా ఉంది, బాగా పోతాంది, మా అన్న మంచిగా చెప్తాను అలైన్మెంట్ అంటాడు రాజన్న. రాజన్న గారు, రాజన్న దొరల భూములు పోవు, ఇక్కడ దొరల భూములు పోవు, పేదోళ్ళ భూములే పోతాయి. ఇలా ఒక్కరు కూడా రెడ్డి లేదట, అంత బీసీ బిడ్డలే. రాజన్న రెడ్డి, వెంకటన్న రెడ్డి కాదు, అందుకే కాపాడుతారు. అలైన్మెంట్ మారుతాండ, అలైన్మెంట్ కులం పేరు చూసి కూడా మారుతాంది. మరి ఇటువంటి రాజ్యం మరి తెలంగాణ రాష్ట్రంలో ఇక మా వెంకటన్న బొమ్మ బాగా వేసిర్రు. ఉరుకుతాను ఇట్లా ఇట్లా తిరుపుతాను, ఇట్లా ఇటు ఉరుకుతానట. ఉరికిండా అది. ఇక ఫార్మాసిటీ భూములపై నాడు రైతులు రెచ్చగొట్టిన నేతలు అధికారంలోకి వస్తే వారి భూములు తిరిగిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అదే భూముల్లో పోలీసులు పహారా పెట్టి ఫెన్సింగ్ పెట్టరు. కోర్టు అథారిటీ నోటీసులతో కాంగ్రెస్ పై రైతుల ఆగ్రహం. కాంగ్రెస్ నేతలు తమతో కోర్టుకు రావాలని డిమాండ్. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి తేల్చి చెప్పిన బాధితులు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపం అంటున్న స్పష్టీకరణ. షబ్బాస్. బీఆర్ఎస్ ఉన్నప్పుడేమో భూములు ఇప్పిస్తున్నారు, ఇవాళ అదే భూములకు జీతగాలను పెట్టి కావాలిగా వస్తారు ఇవ్వకుండా. అది ఇందిరమ్మ రాజ్యం.